నెక్స్ట్ ఆప్షన్ మనకి ఇక్కడ ఫీ కలెక్షన్. సో మనం ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫీని అసైన్ చేసాము. ఇప్పుడు ఫీ తీసుకోవాలి అన్నప్పుడు ఫీ కలెక్షన్లోకి వెళ్ళండి. సో ఫీ కలెక్షన్లో బ్రాంచ్ అండ్ క్లాస్ సెక్షన్. ఇప్పుడు నేను ఫీ వచ్చేసి స్టూడెంట్ నెంబర్ 04 తీసుకోవాలనుకుంటున్నాను. సో గెట్ డ్యూ లిస్ట్ అంటే చూడండి, స్కూల్ ఫీ, ల్యాబ్, ఎగ్జామినేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ వాటికి సంబంధించిన ఫైనల్ అమౌంట్, పెయిడ్ అమౌంట్ అండ్ డ్యూ అమౌంట్ అన్ని కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు సపోజ్ వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఫీ పే చేస్తున్నారు అనుకోండి, సింపుల్గా ఇక్కడ మనకు పే నౌ అని చెప్పేసి క్లిక్ చేస్తాం. సింపుల్గా ఇక్కడ పే నౌని క్లిక్ చేయండి. ఎస్, చూడండి టోటల్ అమౌంట్ పెయిడ్ 0 అండ్ డ్యూ అమౌంట్ వచ్చేసి 4600. ఓకే, సో మనకు ఈ 4600లో 1000 రూపీస్ పే చేస్తున్నారు అనుకుందాం. 1000 పే చేసినప్పుడు జస్ట్ పే అనండి. సో ఇక్కడ మనకు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది 4600 అండ్ తర్వాత 1000 రూపీస్, ఫైనల్గా డ్యూ అమౌంట్ వచ్చేసి మనకు ఇక్కడ 3600. ఇక్కడ సెండ్ ఎస్ఎంఎస్ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు ఫీ ఎంత పే చేశాడు, టోటల్ అమౌంట్ ఎంత అండ్ డ్యూ అమౌంట్ ఎంత అని చెప్పేసి పేరెంట్కి ఎస్ఎంఎస్ అనేది వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకు రిసిప్ట్ 1 అండ్ రిసిప్ట్ 2. దీనికి సంబంధించిన 2 రిసిప్ట్లు ఉంటాయి. సో రిసిప్ట్ 1 ఫస్ట్ మనం ఓపెన్ చేద్దాం, అదేవిధంగా రిసిప్ట్ 2ని కూడా ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ మీరు టోటల్ చూసినట్టయితే టోటల్ ఫైనల్ అమౌంట్స్ ఎంత అంటే మనకు తను టోటల్గా స్కూల్ ఫీ అనేది ఎంత ఉంది, దాంట్లో ఎంత పే చేశాడు అంటే టోటల్గా పే చేసిన అమౌంట్ ఎంత, అన్ని ఫీలకు సంబంధించిన టోటల్ అమౌంట్, పే చేసిన టోటల్ అమౌంట్, తర్వాత టోటల్ డ్యూ అనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో రిసిప్ట్ 1 తీసుకుంటే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ చూస్తాము అండ్ తర్వాత డేట్, నెక్స్ట్ ఇన్వాయిస్ నెంబర్స్, స్కూల్ ఫీ అమౌంట్ ఎంత, ఎంత పే చేశారు, ఎంత డ్యూ ఉంది, అదేవిధంగా మిగతా ఫీస్ వాటికి సంబంధించిన గ్రాండ్ టోటల్, టోటల్ ఫీ, టోటల్ పెయిడ్ అమౌంట్, టోటల్ డ్యూ అమౌంట్. ఇలా మనము రిసిప్ట్ అనేది పేరెంట్కి ఇస్తాము. ఒక కాపీ పేరెంట్కి ఇస్తాము, ఒక కాపీ స్కూల్ ఎండ్లో ఉంటుంది. ఇక్కడ కింద మనకు సిగ్నేచర్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్. ఇది రిసిప్ట్ 1. అదేవిధంగా రిసిప్ట్ 2. సో రిసిప్ట్ 2 వచ్చేసి ఈరోజు మనం ఎంత ఫీ తీసుకున్నాము, ఏ ఫీ తీసుకున్నాము చూడండి, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ డేట్, ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్, డిస్క్రిప్షన్, మనం తీసుకున్న ఫీ ట్రాన్స్పోర్టేషన్ ఫీ, తర్వాత టోటల్ అమౌంట్ ఎంత, ఎంత పే చేశారు, ఇంకెంత డ్యూ ఉంది. ఒకవేళ మనకి ఇక్కడ హిస్టరీ అనేది సేవ్ అవుతూ ఉంటుంది, అంటే ఏ రోజు ఎంత ఫీని పే చేశారు, ఈ రోజు పే చేశారు కాబట్టి ఈ రోజు సంబంధించిన డేట్ అండ్ టైంలో మనకి ఇక్కడ 1000 రూపీస్ అనేది కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఇదే ట్రాన్స్పోర్టేషన్ ఫీని 3-4 టైమ్స్ పే చేసినప్పుడు ప్రతి రికార్డ్ కూడా మనకి ఇలా సేవ్ అవుతూ ఉంటుంది డేట్ అండ్ టైంతో. అప్పుడు మనం సింపుల్గా స్కూల్ వాళ్ళైతే ఏ ఫీ పే చేశారు, ఎంత అమౌంట్ పే చేశారని చెప్పేసి మనం క్లియర్గా పేరెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకు 2 కాపీస్ ఉంటాయి, ఒకటి వచ్చేసి స్కూల్కి, ఒకటి వచ్చేసి మనకు పేరెంట్కి. నెక్స్ట్ ఆప్షన్ ఎక్స్పెన్సెస్ క్లాసిఫికేషన్. ఇదివరకు మనం చూసిన ఆప్షన్స్ అన్ని కూడా ఇన్కమ్ సంబంధించిన ఆప్షన్స్, అంటే ఒక స్కూల్కి ఇన్కమ్ సంబంధించిన ఆప్షన్స్. ఇప్పుడు మనము ఎక్స్పెన్సెస్, స్కూల్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే వాటిని మనం ఎలా మేనేజ్ చేయాలనేది మనకు ఎక్స్పెన్సెస్ క్లాసిఫికేషన్ అండ్ యాడ్ ఎక్స్పెన్సెస్, పెట్టి యూజర్స్ వీటిలలో చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్లాసిఫికేషన్ అంటే మనకు ఎన్ని రకాల ఎక్స్పెన్సెస్ ఉంటాయి, సో వాటిని ఇక్కడ మనము క్లాసిఫికేషన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి
కేటగిరీ నేమ్ అండ్ టైప్. జనరల్ గా ఎక్స్పెన్సెస్ టైప్ ని మనం ఇక్కడ 2 టైప్స్ కింద డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసి మెయిన్ ఎక్స్పెన్సెస్, రెండోది వచ్చేసి పెట్టి క్యాష్ బుక్. ఫస్ట్ది మెయిన్ ఎక్స్పెన్సెస్, రెండోది వచ్చేసి పెట్టి క్యాష్ బుక్. సో మెయిన్ ఎక్స్పెన్సెస్ అంటే స్కూల్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పే చేసే అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ కావచ్చు, రెంట్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా అమౌంట్ ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని స్కూల్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పే చేస్తారు కాబట్టి కొన్నిసార్లు అకౌంటెంట్ కూడా పే చేయొచ్చు. బట్ లార్జ్ అమౌంట్ ఉన్నప్పుడు వాళ్ళు డీల్ చేస్తారు, అంటే స్కూల్ హెడ్ వాళ్ళు డీల్ చేస్తారు కాబట్టి వాటిని మనము టైప్ 1 అని మెయిన్ ఎక్స్పెన్సెస్ లో పెట్టాము. సో పెట్టి క్యాష్ బుక్ సెకండ్ టైప్ ఎక్స్పెన్సెస్. దీంట్లో మనకు స్టేషనరీ, పెట్రోల్, టీ అండ్ స్నాక్స్ ఇలా చిన్న చిన్నవి అన్ని కూడా మనకు పెట్టి క్యాష్ బుక్ లోకి వస్తుంది. సో దీన్ని మనము డే బుక్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఎక్స్పెన్సెస్ వచ్చేసి స్కూల్ హెడ్ లేదా అకౌంటెంట్, మెయిన్ అకౌంటెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇస్తూ ఉంటారు. పెట్టి క్యాష్ బుక్ వచ్చేసేసి అకౌంటెంట్ లేదా ఇన్ఛార్జ్ టీచర్ వాళ్ళు పెట్టి క్యాష్ బుక్ ని మేనేజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఆప్షన్ యాడ్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ మనకు గెట్ డేటా అని చెప్పేసి ఆప్షన్ ఉంది. బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత కేటగిరీ అంటే మనం ఇదివరకు శాలరీ కానీ, రెంట్ కానీ, మెయింటెనెన్స్, అదర్స్ ఏవైనా సరే అంటే మెయిన్ ఎక్స్పెన్సెస్ పే చేసినట్టయితే వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూడాలి అన్నప్పుడు మనం గెట్ డేటా అంటాం. అప్పుడు మనకు ఇదివరకు పే చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా శాలరీ, పెట్టి క్యాష్, అదర్స్, శాలరీ ఇలా మొత్తం పే చేసిన అమౌంట్ టోటల్ వచ్చేసి మనకు 10,300 కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనము ఇంకొక కొత్త రికార్డ్ ని యాడ్ చేయాలి. పే చేసినప్పుడు రికార్డ్ ని యాడ్ చేస్తాం కదా, అలా యాడ్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ మనకు యాడ్ ఎక్స్పెన్సెస్ అనేది బటన్ ఉంటుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసి అకాడమిక్ ఇయర్, బ్రాంచ్, ఇక్కడ మనకు ఎక్స్పెన్సెస్ కేటగిరీ శాలరీ ఇస్తున్నారా లేదంటే రెంట్, మెయింటెనెన్స్, అదర్స్. ఇప్పుడు నేను ఇక్కడ రెంట్ ఒక 9,500 రెంట్ పే చేస్తున్నాను, స్కూల్ రెంట్. కాబట్టి ఈ రికార్డ్ సేవ్ చేస్తున్నాను. సేవ్, క్లోజ్. సో మీరు ఇక్కడ రిఫ్రెష్ చేయండి అండ్ గెట్ డేటా. ఓకే, ఇక్కడ మనకు మనం కొత్తగా యాడ్ చేసిన రికార్డ్ అయినా మనకి ఇక్కడ యాడ్ అయింది. సో టోటల్ గా మనకు ఎక్స్పెన్సెస్ అమౌంట్ వచ్చేసి 19,800. అండ్ ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి, డిలీట్ రికార్డ్ లేదా ఎడిట్. ఒకవేళ అమౌంట్ అనేది మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాలి అన్నా లేదంటే ఈ రికార్డ్ ని కంప్లీట్ గా డిలీట్ చేసుకోవాలి అన్నప్పుడు మనకి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ థర్డ్ రికార్డ్ చూడండి, సీరియల్ నెంబర్ 3 లో 5,000 పెట్టి క్యాష్ బుక్. సో ఈ పెట్టి క్యాష్ బుక్ ఏంటి అంటే ఇన్ఛార్జ్ టీచర్ లేదా స్టాఫ్ లేదంటే అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ కావచ్చు లేదా అకౌంటెంట్, వీళ్ళు పెట్టి క్యాష్ అకౌంట్ ని మేనేజ్ చేస్తూ ఉంటారు. సో ప్రాసెస్ చేసి మనకు హెడ్ ఆఫ్ ద స్కూల్ లేదా సీనియర్ అకౌంట్ వాళ్ళు పెట్టి క్యాష్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళకి సో డే వైజ్ కావచ్చు లేదా వీక్లీ సమ్ అమౌంట్ అనేది వాళ్ళకి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5,000 ఇచ్చారు కాబట్టి 5,000 ఇలా ఇచ్చినప్పుడు ఆ 5,000 సంబంధించినటువంటి బ్రేక్ డౌన్ లిస్ట్ మనకు పెట్టి క్యాష్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ పెట్టి క్యాష్ యూజర్ ఏవైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన డాష్ బోర్డ్ లో ఈ బ్రేక్ డౌన్ రిపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ అనేది 5,000 కింద కనిపిస్తూ ఉంది. ఇది పెట్టి యూజర్స్. ఈ పెట్టి క్యాష్ బుక్
ఎవరు మేనేజ్ చేయాలి అనేది మనం ఇక్కడ ప్రతి యూజర్స్ లో అసైన్ చేస్తాము. సో డిఫాల్ట్ గా మనకు అకౌంటెంట్ అసైన్ చేయబడి ఉంటాడు. మనము వేరే ఇన్ఛార్జ్ స్టాఫ్ కానీ వేరే అకౌంటెంట్ కి అసైన్ చేయాలి అంటే యాక్షన్స్ లో ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ అకౌంటెంట్ తర్వాత ప్రిన్సిపల్, టీచర్. ఒకవేళ టీచర్స్ కి అసైన్ చేయాలి అన్నప్పుడు మనం ఇక్కడ రోల్ టీచర్ని సెలెక్ట్ చేసుకుంటాము. అప్పుడు మనకు టీచర్స్ అందరు కనిపిస్తూ ఉంటారు. సో వాళ్ళు ఒకరిని సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేస్తాము. అదేవిధంగా ప్రిన్సిపల్ వాళ్ళకి అసైన్ చేయాలంటే ఇలా సెలెక్ట్ చేసుకొని ప్రిన్సిపల్ని సెలెక్ట్ చేసుకుంటాం. అదేవిధంగా అకౌంటెంట్ ఇలా వేరే అకౌంటెంట్కి కూడా అసైన్ చేసుకోవచ్చు. అప్డేట్. లాస్ట్ ఆప్షన్ డొనేషన్స్. మన స్కూల్కి ఎవరైనా డొనేషన్స్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ యాడ్ డొనేషన్ అని క్లిక్ చేసుకొని డొనేషన్స్ని యాడ్ చేస్తాం. సో యాడ్ డొనేషన్, డోనర్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్ అండ్ అమౌంట్ ఒక 10,000. సేవ్. క్లోజ్. నెక్స్ట్ ఇక్కడ మనకు గెట్ డేటా అనండి. మనకు డొనేషన్స్ ఏమేమైతే రిసీవ్ చేసుకున్నావో అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలా మనము డొనేట్ చేసిన వారి యొక్క డేటాని మెయింటైన్ చేయొచ్చు.